హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 12th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్లోకి అయితే ఉంటాయి. చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ రామ్లో ఉన్న 4 ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జాంపుల్ 7 కూడా చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ రామ్ని ఏంటంటే చూద్దాము. Find the roots of the following quadratic equations if they exist by the method of completing the square. కంప్లీటింగ్ స్క్వేర్ అనే మెథడ్ యూజ్ చేసి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఏం కనిపెట్టాలండి, రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² + x - 4 = 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం రూట్స్ కనిపెట్టాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామండి, కాన్స్టెంట్ టర్మ్ని అటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తాం. ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి -4 అటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తే +4. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామండి, x² కోఎఫిషియంట్ ఎంత ఉంది ఆ నెంబర్తో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేస్తాము. అంటే ఇక్కడ ఎక్సెప్ట్ ఓన్లీ మనకి ఏ విధంగా ఉండాలండి, x² ఆ విధంగానే ఉండాలి. ఈ ముందు ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్తో మనం టోటల్ ఈక్వేషన్ మొత్తం ఏం చేస్తామండి, డివైడ్ చేస్తాం. ఎందుకు చేస్తాము, ఆ నెంబర్ని రిమూవ్ చేయడానికి. సో ఇక్కడ మనం ఏం చేయాలండి, డివైడ్ అబౌవ్ ఈక్వేషన్ విత్ 2. ఓకేనండి. సో అప్పుడు 2x² + x/2 = 4/2. ఈక్వేషన్ని 2తో డివైడ్ చేస్తున్నాము అంటే ఈక్వేషన్లో ఉన్న ప్రతి టర్మ్ని కూడా 2తో డివైడ్ చేస్తున్నట్టు లెక్క. ఓకేనండి. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అంటే x² + x/2 = 2. దీన్ని మనము a + b² కానీ a - b² కానీ ఏం చేయాలంటే అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ a + b² a - b², ఏ విధంగానండి, ఇక్కడ ఉన్న సింబల్ని బట్టి ప్లస్ ఉంటే a + b² అడ్జస్ట్ చేస్తాము, మైనస్ ఉంటే a - b². సో a + b² అంటే మనకి ఏంటండి ఫార్ములా, a² + 2ab + b². ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము a² + 2 × a × b ఫామ్లో అడ్జస్ట్ చేద్దాం దీన్ని. అప్పుడు అడ్జస్ట్ చేసాక అప్పుడు దీనికి +b² యాడ్ చేద్దాం. ఓకేనండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము a² + 2 × a × b = 2. జస్ట్ దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తాము అని రాశాను. ఓకేనండి. ఫస్ట్ బ్రాకెట్లో మనకి x వస్తుంది అంటే ఇక్కడ a² + 2 × a × b ఈ విధంగా అడ్జస్ట్ చేస్తాం కదండి. a² x² అయినప్పుడు a ఎంత అవుతుందండి, మనకి కంపల్సరీ x అవుతుంది. నెక్స్ట్ ఈ b అనేది ఏమవుతుందండి, మిమ్మల్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోమని చెప్పాను, ఇక్కడ పై స్టెప్లో x కోఎఫిషియంట్ అదేంటి, x కోఎఫిషియంట్ ఏం లేదంటారేమో, అక్కడ ఉందండి x కోఎఫిషియంట్ అంటే x/2 అని ఉంది. అక్కడ x/2 అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, 1/2 × x ఈ విధంగా రాసుకోవచ్చు కదండి. అంటే x ముందు మీకు ఏ నెంబర్ ఉన్నట్టు అక్కడ 1/2 ఉన్నట్టు, అంతేనా కాదండి. సో ఇక్కడ సింబల్ చూసుకోవద్దని చెప్పాను మిమ్మల్ని. అంటే x ముందు ఉన్న నెంబర్ని /2తో చేసి ఈ బ్రాకెట్లో రాసేయండి అని చెప్పాను, అంతే కదండి. అంటే x ముందు నెంబర్ ఎంత ఉంది, 1/2. దీన్ని /2తో చేసాం అనుకోండి అంటే /2. ఓకేనండి. ఈ 2కి నేను ఏ విధంగా రాసుకుంటే 2/1 అని రాసుకుంటాను. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, 1/2 × ఇది రివర్స్ అవుతుంది, అప్పుడు మనకి ఏమవుతుందండి 1/2. సో 1/2 × 1/2 అంటే 1/4. అంటే మనం టోటల్గా ఈ బ్రాకెట్లో ఎంత రాసుకోవాలండి, 1/4. ఇంకా ఈజీగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ 1/4 వేసేద్దాము. ఓకేనండి. ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. x² + 2 × x × 1/2 అంటే డైరెక్ట్గా x ముందు ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ వేసేయండి. ఈ విధంగా మీకు కన్ఫ్యూజ్ పడితే ఒకవేళ, ఓకేనండి, ఏం చెప్పాను, x ముందున్న నెంబర్ ఇక్కడ వేసేయండి. x ముందున్న నెంబర్ దాన్ని కోఎఫిషియంట్ అని కూడా అంటాము. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, సింబల్ వేయొద్దండి, ఓన్లీ నెంబర్ మాత్రమే ఈ బ్రాకెట్లో వేయండి. ఓకేనండి. ఎంత ఉందండి x ముందు, 1/2 ఉందని మనం చెప్పుకున్నాం. సో 1/2 వేస్తాం. ఇక్కడ డినోమినేటర్లో ఇక్కడ 2తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి 2తో డివైడ్ చేయి, అంతే, అయిపోయింది. ఓకేనండి. ఏదైనా ఒకటే, 1/2 × 2 అంటే ఎంత అండి, 1/4, అదే వేసాం మనం. ఓకేనండి. మీకు ఈ విధంగా అర్థమైతే ఈ విధంగా చేయండి, లేదు ఈ విధంగా అర్థమైతే ఈ విధంగా చేయండి, మీ ఇష్టం. ఓకే, టోటల్గా మనం దీన్ని
ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్గా అడ్జస్ట్ చేసాము. ఇదిగో ఈక్వల్ టు 2 అలా ఉంచండి. కంపేర్ చేసుకుంటే బీ ప్లస్గా మనకి ఎంత వచ్చిందండి, 1/4 వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి ఏం యాడ్ చేయాలండి, ఏం యాడ్ చేయాలి, బీ స్క్వేర్ యాడ్ చేయాలి. బీ స్క్వేర్ ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab అడ్జస్ట్ చేసాము. తర్వాత ఏం చేద్దాం అనుకున్నామండి, బీ స్క్వేర్ యాడ్ చేద్దాం అని అనుకున్నాము. ఎందుకు బీ స్క్వేర్ యాడ్ చేస్తున్నాము, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా అడ్జస్ట్ చేయడానికి. అయితే మరి బీ ప్లస్లో ఎంత ఉంది, 1/4 ఉంది. బీ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 1/4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఏం రాయాలి, యాడింగ్ 1/4 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, అంతే. ఓకేనండి, యాడింగ్ 1/4 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/4 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనండి, ఇక్కడ దాకా నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నీకు నేను చెప్తాను మళ్ళీ చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్ ఇక్కడ రాస్తున్నానండి. ఓకే, ఏదో కష్టపడి ఇంకో ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్ ఫామ్గా అడ్జస్ట్ చేసాం, అవునా కాదండి. సో ఇక్కడ మనం దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మరి ఏ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ బి అంటే ఎంత, నీకు కన్ఫ్యూజ్ అయితే కంపేర్ చేసుకో. ఇంకో బి ప్లేస్గా ఎంత ఉంది, 1/4, అంతే. 1/4 హోల్ స్క్వేర్, అంతే. ఓకేనండి ఫ్రెండ్స్, మీకు ఇంకా డౌట్గా అనిపించింది, నేను చేసింది కరెక్టో కాదో తెలియలేదు అని అనిపించింది అనుకోండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కన్ఫామ్గా ఇది వచ్చేది పైది. ఓకేనండి, ఆ విధంగా మీరు ఏ స్టెప్గా డౌట్ అంటే తప్పు చేస్తున్నాను ఏమో అని అనిపించినప్పుడు ఈ విధంగా ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈక్వల్ టు 2 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ అంటే ఎంతండి, 1/16, అంతే కదండి. ఈ స్క్వేర్ దీనికి అప్లై అయినప్పుడు 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1. 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4. చాలామంది 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 2 అనుకుంటారండి. ఇక్కడ ఈ విధంగా కాదండి. 4 స్క్వేర్ అంటే ఈ కింద ఉన్న నెంబర్ని పైన ఉన్న నెంబర్ అని సార్లు ఇంటూ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ 4 కింద ఉంది, పైన ఎంత ఉంది నెంబరు 2, అంటే 4ని 2 టైమ్స్ ఇంటూ చేయాలి, అంటే ఈ విధంగా. మరి 4ని 2 టైమ్స్ ఇంటూ చేయాలంటే ఈ విధంగా అనుకుంటారు కదా, కాదండి ఇది. ఓకేనండి, సో గుర్తుపెట్టుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 2ని 2/1 అని రాసుకుంటాను, ప్లస్ 1/16. అంటే చూడడానికి ఫ్రాక్షన్స్గా ఉన్నాయి కదా, యాడ్ చేసుకోవడానికి బాగుంటుందని. అంటే యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందండి, 2 ఇంటూ 16 32 ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 16. సో మనకి టోటల్గా 32 ప్లస్ 1 33/16. అంటే మనకి ఎక్స్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 33/16. నెక్స్ట్ స్టెప్లో అంటే మీరు దీని తర్వాత స్టెప్ ఇది రాసుకోండి, నేను ఇప్పుడు చెప్పేది. ఓకేనండి, అంటే ఇక్కడ సరిపోదని చెప్పి నేను పక్కన రాస్తున్నాను. ఎక్స్ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ని ఇటుపక్క పంపిస్తున్నాను, అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు ముందు ప్లస్ ఆర్ మైనస్ సింబల్ పెట్టమని చెప్పానండి. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఈ విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 33/16. ఓకేనండి, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 33/16 ఇండివిజువల్గా రాశానండి. అంటే ఎక్స్ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 33/16 అంటే ఎంతండి, 4, అవునా కదండి. స్క్వేర్ రూట్ 16 అంటే 4. సో ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయండి మనకి, అంటే దీనికి ఎంత రాసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ప్లస్తో రాస్తాము, అంటే స్క్వేర్ రూట్ 33/4 ఆర్ ఎక్స్ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ 33/4. ఓకేనండి, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/4ని ఇటుపక్క పంపించేస్తే స్క్వేర్ రూట్ 33/4 మైనస్ 1/4 ఆర్ ఇక్కడ కూడా ఈ 1/4ని ఇటుపక్క పంపించేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ 33/4 మైనస్ 1/4. ఈ ప్లస్ వాల్యూ కదండి, ఇటుపక్క అయితే మనకి మైనస్ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తున్నాను ఈ పక్కన తర్వాత స్టెప్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ ఈక్వల్ టు మనకి డినోమినేటర్స్ ఈక్వల్. సో న్యూమరేటర్స్ మనం ఎడిషన్ ఉంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఉంటే సబ్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. స్క్వేర్ రూట్ 33 మైనస్ 1/4 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందండి, మైనస్ రూట్ 33
-1/4. సో మనకి రూట్స్ ఏంటండి, √33 - 1/4 -√33 - 1/4. ఓకేనండి, నీట్గా ఎక్కించుకోండి ఫ్రెండ్స్. చివరిలో ఫ్రెండ్స్ మనకి రూట్స్ ఈ విధంగా వచ్చాయి కదండి, వాల్యూస్ ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ తీసుకుని రాయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ విధంగా మీకు చూపిస్తే వీటిని ఏమన్నారండి, x = √3 - 1/4 ఆర్ x = -√33 - 1/4. సారీ, √3 అన్నానండి, √33 - 1/4 అనేవి సొల్యూషన్ అవుతుంది. ఒక వేరియబుల్ వాల్యూతో చూపిస్తున్నాము అంటే దాని సొల్యూషన్ అని చెప్పాలని నేను చెప్పానండి ప్రీవియస్ వీడియోస్లో. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ని చెప్తున్నామంటే రూట్స్ అని రాసిస్తే సరిపోద్ది. ఎందుకంటే ఈ విధంగా చేసి చివరిలో ఈ వాల్యూస్ రాసి దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్, అంతే, అయిపోయింది. ఓకేనండి, మీకు 4 మార్క్స్ ఫ్రెండ్స్. ఇది ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినా సరే ఈ మెథడ్లో చేయమంటే కంపల్సరీ మీకు 4 మార్క్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ రామ్లో సెకండ్ అండి, 4x² + 4 √3 × x + 3 = 0. రూట్స్ స్క్వేర్ రూట్స్ అయి చూసి భయపడద్దండి. మనం ఏ మెథడ్లో చేసామో ప్రతి ప్రాబ్లం ఇది కూడా అదే మెథడ్. ఓకేనండి, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామండి, కాన్స్టెంట్ టర్మ్ని అటుపక్క పంపిస్తాం. ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ టర్మ్ ఏంటండి, +3 అటుపక్క పంపించేస్తే -3. నెక్స్ట్ x² కోఎఫిషియంట్ ఎంత ఉందన్నది చూస్తామండి. 1 కాకుండా ఇంకేది ఉన్నా సరే ఆ నెంబర్తో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేస్తాము. ఇక్కడ 4 ఉంది కాబట్టి నేను ఈక్వేషన్ మొత్తాన్ని 4తో డివైడ్ చేశానండి. ఈ స్టెప్ మీకు కంపల్సరీగా రాయాలి ఫ్రెండ్స్. ఇది డివైడ్ అబౌవ్ ఈక్వేషన్ విత్ 4 అని రాయాల్సి ఉంటుందండి. అప్పుడు 4తో డివైడ్ చేసినప్పుడు ఇంకో 4x² / 4 + 4 √3 × x/4 అంటే ఈ టర్మ్కి = -3/4. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందండి, 4 క్యాన్సిల్ అవుతుందండి. నెక్స్ట్ స్టెప్లోని ఇక్కడ కూడా 4 క్యాన్సిల్ అవుతుంది. 4 √3/4 అంటే 4 × √3 అని అర్థం. ఓకేనండి, 4 × √3/4. సో ఈ 4 క్యాన్సిల్, దట్ = √3. ఇదే మనకి ఇక్కడ వస్తాం. ఇంకోటి x ఇది = -3/4. ఓకేనండి, ఇక్కడ దాకా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ స్టెప్లో దీన్ని మనం a + b² కానీ a - b² కానీ a + b² a - b², ఎందుకండి ఇక్కడ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి. ఓకేనండి, ఓకే, a + b² అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా a + b² అడ్జస్ట్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ a² + 2 × ab ఫామ్గా అడ్జస్ట్ చేద్దాం. ఓకేనండి, ఆ తర్వాత ఏం చేస్తామండి, +b². ఇంక వెంటనే గుర్తొచ్చారు, మీరు పాస్ చేసి సమ్ కూడా చేసుకోవచ్చండి. ఓకేనండి, మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాము, బట్ ఇంకా చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్లో x², ఇక్కడ కూడా ఫస్ట్ x. ఇక్కడ ఏమవుతుందండి అంటే b ప్లేస్ ఏమొస్తుందండి, ఏం చెప్పాను మీకు, x ముందు స్టెప్లోకి వెళ్తే x ముందు నెంబర్ ఉంది, నెంబర్ని ఏం చేయమని చెప్పాను, /2తో 2 అని చెప్పాను. అంటే x ముందున్న నెంబర్ ఏంటండి, √3. దీన్ని /2తో చేయడమే, అంతే. ఓకేనండి, సో ఇక్కడ ఏ నెంబర్ వస్తుందండి మీకు, √3/2. ఎందుకు 2తో డివైడ్ చేయాలన్నది కూడా నేను అంటే బేసిక్ వీడియోగా చెప్పానండి. కంప్యూటర్ స్క్వేర్ మెథడ్ బేసిక్ వీడియో ఫస్ట్ వీడియో చెప్పినప్పుడు నేను చెప్పానండి. ఒకసారి అది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనండి, ఎందుకంటే ఇక్కడ 2ని ఇంటూ చేస్తుంది, న్యూమరేటర్ని ఇంటూ చేస్తుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ డినామినేటర్ని ఇంటూ చేయాలి, అంతే, అందుకని. ఓకేనండి, ఓకే, మనము a² + 2ab ఫామ్లో అడ్జస్ట్ చేసాము. నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సిన టర్మ్ ఏంటండి, b². యాడ్ చేయాల్సిన టర్మ్ ఏంటి, b² అంటే b ప్లేస్లో ఎంత ఉంది, √3/2. అంటే మనం యాడ్ చేయాల్సిన టర్మ్ ఏంటి, √3/2 రాయండి. యాడింగ్ √3/2 ఆన్ బోత్ సైడ్స్, అంతే. ఓకేనండి, ఇప్పుడు x² + 2 × x × √3/2 + √3/2 = -3/4 + √3/2. ఓకేనండి, ఇక్కడ స్టెప్ ఇక్కడ రాశానండి. ఇదే ఫామ్గా ఉందండి, a² + 2ab + b². సో b ప్లేస్లో ఎంత ఉంది, a ప్లేస్లో ఎంత ఉందండి, a ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో √3/2 ఉంది. సో మనకి ఫార్ములా అవుతుందండి x + √3/2 అంతే. ఓకేనండి, చూసారా, a + b² ఫార్ములా అడ్జస్ట్ చేస్తాం. = -3/4 ప్లస్ ఈ స్క్వేర్ అనేది దీనికి వచ్చినప్పుడు ఏమవుతుందండి, √3/2. సో √2 క్యాన్సిల్, దట్ = 3 అవుతుందండి. 3/2 ఈ స్క్వేర్ దీనికి వచ్చినప్పుడు ఏమవుతుందండి, 2² అంటే 4. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ, ఆన్సర్ ఏమవుతుందండి, 0 అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలండి. ఎక్స్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. యాక్చువల్గా మనం ఏం చేస్తామండి, ఈ స్క్వేర్ నడిపకు పంపించేస్తే అంటే ఈ స్క్వేర్ని నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము, ఈ స్క్వేర్ నడిపకు పంపించేస్తాము. అంటే +or-√0 అని రాస్తాం. అంతే కదండి, సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవడం అంతే. 0 వచ్చినంత మాత్రం మనం ఏదో మార్చేయలేము అని అనుకోకర్లేదు. ఎక్స్ ప్లస్ √3/2 ఈజ్ ఈక్వల్ టు +or-√0. √0 అంటే ఎంత డౌట్ రావచ్చండి. √0 అంటే 0. ఓకేనండి, ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. √0 నేను ఏ విధంగా రాస్తానంటే √0 × 0 కింద రాస్తాను. అంతే కదండి, 0 × 0 అన్న 0ఏ. సో 0 × 0 అంటే మళ్ళీ దాన్ని 0² అని రాస్తాను. మనం ఏం చేస్తామండి, స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 0 వస్తుంది. అంటే √0 అంటే 0. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, √0 అంటే ఏం చెప్పానండి, 0. నెక్స్ట్ స్టెప్గా రాసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ ప్లస్ √3/2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ √3/2 ఈజ్ ఈక్వల్ టు -0. ఓకేనండి, లేదు ఇంకో +√0 -√0 మీ ఇష్టం. ఓకేనండి, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ +√3/2 నడిపకు పంపించేస్తే ఏమవుతుందండి, -√3/2. ఈ √0 అంటే వాల్యూ ఎంతండి, 0 మనం వేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని నడిపకు పంపించేయండి ఫ్రెండ్స్, -√3/2. మరి ఈ -√0 ఉంది కదా, అంటే √0 అంటే 0, -0 అంటే టోటల్గా 0. ఓకేనండి, 0కి ముందు ప్లస్ సింబల్ ఉన్నా మైనస్ సింబల్ ఉన్నా, 0కి స్క్వేర్ రూట్ ఉన్నా సరే దానికి వాల్యూ లేదు. అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాక మనకి 2 రూట్స్ ఈక్వల్గా వచ్చాయి. అంతేనా కదా, ఎంత వచ్చినాయండి, -√3/2 -√3/2. సో దీస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అని రాసేయండి. అంటే అది రాయవలసిన అవసరం లేదు. చివరిలో -√3/2, -√3/2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ మిస్టేక్ చేస్తాం ఏంటంటే, ఈ స్క్వేర్ నడిపకు పంపిస్తాం కరెక్టే, ఇక్కడ దాకా కరెక్టేనండి. ఇక్కడ మనం 2 వాల్యూస్ తీసుకోకుండా డైరెక్ట్గా 0 వేసేసి ఎక్స్ ఈక్వల్ టు -√3/2 ఒక వాల్యూవే వేస్తాం. ఓకేనండి, ఇక్కడ మనం చేసే మిస్టేక్, అందుకని చెప్పి మీకు ఇదంతా చెప్పాను. ఓకేనండి, ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ప్రాబ్లం 5x² - 7x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. 5x² - 7x కాన్స్టెంట్ టర్మ్ ఏం చేస్తామండి, మనము అటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తే ఈ -6 కాస్త అటుపక్క వెళ్ళిపోతే +6. నెక్స్ట్ x² కోఎఫిషియంట్ 5 ఉంది. సో దాన్ని మనం రిమూవ్ చేయాలి. అంటే ఏం చేయాలండి, డివైడ్ అబౌవ్ ఈక్వేషన్ విత్ 5. సో డివైడ్ చేసినప్పుడు 5x²/5 7x/5 ఈజ్ ఈక్వల్ టు 6/5. నెక్స్ట్ ఇక్కడ 5 క్యాన్సిల్ అండి, -7x/5 ఈజ్ ఈక్వల్ టు 6/5. దీన్ని a+b² అడ్జస్ట్ చేస్తారా, a-b² అడ్జస్ట్ చేస్తారా, a-b². ఎందుకు, ఇక్కడ సింబల్ మైనస్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ a-b² అడ్జస్ట్ చేయాలి అంటే మనం a² - 2ab ఫామ్గా అడ్జస్ట్ చేయాలి. ఆ తర్వాత అడ్జస్ట్ చేశాక +b² యాడ్ చేయాలి. అప్పుడు టోటల్గా దీని ప్లేస్లో a-b² రాసుకోవాలి. ఓకేనండి, ఇంకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ a² - 2ab ఫామ్ రాశానండి. ఇక్కడ ఏమొస్తుందండి, ఎక్స్. ఇక్కడ కూడా ఫస్ట్ బ్రాకెట్లో ఎక్స్, సెకండ్ బ్రాకెట్ బి ఏమవుతుందండి, ఏం చెప్పాను, ఎక్స్ ముందున్న నెంబర్ మాత్రమే, సింబల్ వద్దండి. ఎంత ఉంది, 7/5. సో ఈజీగా చెప్పానండి. ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాను, డెనోమినేటర్ని 2తో ఇంటూ చేయమని చెప్పాను. లేదు అంటే మామూలుగానే 7/5 డివైడెడ్ బై 2. ఓకేనండి, ఈ 2ని 2/1 అని రాసుకుంటాను. దట్ ఈక్వల్ టు 7/5 ఇంటూ ఈ 1/2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 7/5 ఇంటూ 2. ఇదన్నా ఒకటే. ఓకేనండి, అంటే డైరెక్ట్గా ఈ విధంగా చేసుకోమని చెప్తున్నాను. లేదు మీ ఇష్టం అండి, మీ ఇష్టంగా ఏది అర్థమైతే ఆ విధంగా చేసుకోండి. అయితే ఇక్కడ మనకి వాల్యూ ఏమొస్తుందండి, 7/5 ఇంటూ 2 అంటే ఎంత అండి, 10 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మేము చేసింది కరెక్టో కాదో అని డౌట్ వస్తే దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఈ స్టెప్ వచ్చేయాలి. x² మైనస్ ఎక్స్ 7 అంటే 7 ఉందండి. ఇక్కడ 2 చూడండి, 2 ఇందుకు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇది చూసాక 7x/5 ఇంకో 7x/5 సరిపోయింది కదా, అంతేనా కదా. మరి ఇదంతా ఎందుకు చేసావు, a² - 2ab ఫామ్గా అడ్జస్ట్ చేయడానికి, అదండి. ఓకే, అంటే ఇదంతా నేను చేసిన తప్పేమో అని అనిపించినప్పుడు నేను చెప్పేది. ఓకేనండి, బీ వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏమి యాడ్ చేయాలండి, 2 సైడ్స్ ఈక్వేషన్కి ఏం యాడ్ చేయాలి, 7/10 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో -2 ఇంటూ x ఇంటూ 7/10 + 7/10 హోల్ స్క్వేర్.
ఈజ్ ఈక్వల్ టు 6/5 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్. ఓకేనండి, ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్ ఇక్కడ రాశానండి. x² - 2 × x × 7/10 + 7/10 హోల్ స్క్వేర్. వెంటనే a² - 2 × a × b + b² ఫార్ములాతో కంపేర్ చేసినట్టయితే సేమ్ అదే ఫార్ములా ఉందండి. సో మనం దీనిగా అడ్జస్ట్ చేసాము. దీనిగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామండి, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకుంటాం. సో ఏ వాల్యూ వచ్చేసి x అండి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఏ వాల్యూ x² అనుకుంటారు. ఇక్కడ పోనీ డౌట్ వచ్చింది అనుకోండి, ఇంకండి ఇక్కడ చూసుకోండి. ఏ ప్లేస్కి ఎంత ఉందండి ఎక్స్, బి ప్లేస్కి ఎంత ఉందండి 7/10. సో అది a - b అంటే x - 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6/5 ప్లస్ 7² అంటే 49 అండి, 10² అంటే 100. నెక్స్ట్ ఏం చేస్తామండి, మనం దీన్ని సింప్లిఫై చేసుకోవడమే. 6 × 100 600 ప్లస్ 5 × 49 5 9 = 45 5 4 = 20 అంటే 245 అనుకుంటా, అంతే కదండి. బై 5 × 100 500. సో ఇది ఇక్కడ వేసేస్తున్నానండి. 600 + 25 అంటే 845 బై 500. సో దీన్ని సింప్లిఫై చేయొచ్చండి 5 టేబుల్లో. 5 1s are 5. ఇది చూడండి ఫ్రెండ్స్, 5 1s are 5. ఇంకా ఎంత రిమైనింగ్ అండి 3 అనేది పక్కన వేసుకోండి. అంటే ఎంత అండి 34. అంటే 5 టేబుల్గా చూస్తే 5 6s are 30. ఓకేనండి, అంటే ఇంకా ఎంత రిమైనింగ్ 4 రిమైనింగ్. ఈ 4 పక్కన వేసే 45 అంటే 5 9s are 45. అదండి 500 అంటే 5 1s are 5. ఆ 2 జీరోగా అంతే. ఓకేనా, అంటే టోటల్గా మనకి x - 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169/100. ఓకేనండి, తర్వాత చేసే మీరు పాస్ చేసి యాక్చువల్గా స్క్వేర్ని ఎడపకు పంపిస్తే ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ అవుతుంది. ఈక్వల్ టు ± స్క్వేర్ రూట్ 169/100 దట్ ఈక్వల్ టు ± స్క్వేర్ రూట్ 169/100 దట్ ఈక్వల్ టు ± స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13 అండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 అండి. ఓకే, సో అంటే ± 13/10. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి x - 7/10 ఈజ్ ఈక్వల్ టు 13/10 ఆర్ x - 7/10 ఈజ్ ఈక్వల్ టు -13/10. ఒకటి ప్లస్ వాల్యూ తీసుకున్నాను, ఒకటి మైనస్ వాల్యూ తీసుకున్నాను. x ఈక్వల్ టు దీన్ని నెట్వర్క్ పంపించేస్తే 13/10 ప్లస్ 7/10 ఆర్ x ఈక్వల్ టు -13/10 ప్లస్ 7/10. ఓకేనండి, అంటే x ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. 13 + 7 అంటే 20/10 20/10 అంటే దట్ ఈక్వల్ టు 2 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -13 + 7 -13 + 7 అంటే ఎంత అవుతుందండి -6/10 -6/10 అంటే -3/5. టోటల్గా మనకి 2 and -3/5 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రేటిక్ ఈక్వేషన్. ఓకేనండి, ఇది మనకి థర్డ్ సమ్. ఫోర్త్ ప్రాబ్లం అండి, x² + 5 ఈజ్ ఈక్వల్ టు -6x. ఇదే విధంగా ఇచ్చారండి క్వశ్చన్. అయితే దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్గా అడ్జస్ట్ చేద్దామండి. ఆ తర్వాత మన మెథడ్ ఫాలో అవుదాం. ఈ -6x ఇటుపై తీసుకొస్తే x² + 6x + 5 = 0. అప్పుడు అందంగా చూడడానికి ఉంది కదండి ఈ ఫామ్గా, ax² + bx + c = 0. ఓకే, ఇప్పుడు మామూలుగా మన స్టెప్స్ ఫాలో అయిపోవడమే. ఫస్ట్ స్టెప్ కాన్స్టెంట్ నటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తే +5 అనేది ఇటుపక్క వెళ్ళిపోతే ఏమవుతుందండి -5. ఓకే, x² + 6x ఇక్కడ ఏ ఫామ్గా అడ్జస్ట్ చేస్తారండి, a² + 2 × a × b = -5. ఓకే, ఫస్ట్ ఇది x, ఇక్కడ కూడా ఫస్ట్ బ్రాకెట్లో x, సెకండ్ బ్రాకెట్లో ఏమొస్తుందండి x ముందు నెంబర్ ఎంత ఉంది 6, దాన్ని బై 2తో చెయ్యి, అంతే కదండి. సో 6/2 అంటే 3. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, లేదు అంటే ఒక ఫ్రాక్షన్ కింద ఉండిపోతుంది. ఓకేనండి, సో అంటే ఇక్కడ వచ్చే నెంబర్ ఏంటి 3. సో మనం కంపేర్ చేసుకున్నట్టయితే a² + 2 × a × bతో b ప్లేస్గా ఎంత ఉందండి 3 ఉంది. సో మనం యాడ్ చేయాల్సిన టర్మ్ ఏంటండి b² యాడ్ చేయాలి, అంతే కదండి. అప్పుడు ఏం రాస్తారు, యాడింగ్ b² అని రాయకూడదండి. ఇక్కడ కంపేర్ చేస్తే ఎంత వచ్చిందండి b ప్లేస్లో 3 అంటే 3² ఆన్ బోత్ సైడ్స్. సో x²
ప్లస్ దేనికి ఇంతకని బోత్ సైడ్స్ అన్నారు, అసలు దేనికి యాడ్ చేస్తున్నాం మనము పైన దానికి. ఓకేనండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 3 స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉందా లేదండి. సో మనం దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. అంటే ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 3 ఉంది. సో ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 3 స్క్వేర్ అంటే ఎంతండి, 3 ఇంటూ 3 9, దట్ ఈక్వల్ టు -5 ప్లస్ 9 అంటే 4. అంటే టోటల్గా ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనండి, ఇప్పుడు మనం 2 వాల్యూస్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ నుంచి. అంటే ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ నడుపక పంపించేస్తే +or - 4 దట్ ఈక్వల్ టు +or - 4 అంటే ఎంత మనందరికీ తెలుసు 2. సో ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు +or - 2 వచ్చింది. ఇక్కడ 2 వాల్యూస్ తీసుకుంటామండి. ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు +2 ఆర్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు -2. ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టలేదండి, పెట్టినా అంటే ప్లస్ ఉంటే ప్లస్ ఉన్నట్టు, ఒకవేళ ఏ సింబల్ లేకపోయినా కూడా ప్లస్ ఉన్నట్టు, కానీ నెగిటివ్ ఉంటే కంపల్సరీగా సింబల్ పెట్టాలి. ఓకేనండి, సో ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఇటుపక్క పంపించేస్తే 2 - 3, ఎక్స్ ఈక్వల్ టు 2 - 3 అంటే -1. నెక్స్ట్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఇటుపక్క పంపించేస్తే ఏమవుతుందండి, -2 + 3 ఎక్స్ ఈక్వల్ టు 1. సో -1, 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రేటిక్ ఈక్వేషన్. ఈజీగా ఉంది కదా. ఓ సారీ ఫ్రెండ్స్, ఒక చిన్న మిస్టేకు కంగారుగా చేసా. అంటే ఇక్కడ +3 ఉంది కదండి, ఈ +3 నడుపక పంపిస్తే ఏమవుతుందండి, యాక్చువల్గా -3 అవుతుంది. ఒక చిన్న మిస్టేక్ ఫ్రెండ్స్, సారీ ఏమనుకోవద్దు. -2 - 3 అంటే ఏమవుతుందండి, -5. సో -1, -5 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వీడియోలో ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నట్టయితే, అంటే ఆటోమేటిక్గా మిస్టేక్స్ ఉంటే ఒకవేళ మీకు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టొచ్చండి, ఈ వీడియోలో ఈ సమ్లో ఇక్కడ మిస్టేక్ ఉంది ఒకసారి చెక్ చేయండి. అంటే నేను ఒకసారి చూస్తాను, మీకు చెప్పిన మిస్టేక్ వల్ల ఆ తర్వాత అంటే చూసి నేను మిస్టేక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఇక్కడ ఈ సమ్లో ఈ మిస్టేక్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి అక్కడ మీకు కరెక్ట్ సొల్యూషన్ అనేది నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అలా మీకు చెప్పారనుకోండి, చూసిన వారికి నెక్స్ట్ చూసిన వారికి మాత్రం ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్కి సంబంధించి ఏ డౌట్ అయినా సరే మీకు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అయితే ఫ్రెండ్స్ కొంతమందికి బేసిక్గా డౌట్స్ అయితే వస్తాయి. అంటే బేసిక్గా అంటే √4 అనేది 2 ఎలా అయిందని, అంటే ఇంకా బేసిక్గా నేను తక్కువ చేసి చెప్పట్లేదండి, జస్ట్ మామూలుగా చెప్తున్నాను. ఎవరికైనా సరే బేసిక్గా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడిగితే అందరూ చూస్తారని కొంచెంమంది షై ఫీలింగ్ ఉంటుంది కదండి, ఎవరికైనా మీకైనా నాకైనా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు డౌట్ ఉంటే, బేసిక్ డౌట్ ఉంటే నాకు అక్కడ మీకు మెసేజ్ అనేది పెట్టొచ్చు. వెంటనే రిప్లై ఇవ్వకపోయినా కానీ నేను 1 డేలో రిప్లై అనేది ఇస్తాను. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 7 అయితే చూద్దాము. మంచి స్పెషల్ ప్రాబ్లం చేస్తే మీకే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 7 అండి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ 4x² + 3x + 5 = 0 బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్. కంప్లీటింగ్ ద స్క్వేర్ అని అనొచ్చు, మనం మామూలుగా కంప్లీటింగ్ స్క్వేర్ అని అనేస్తామండి. యాక్చువల్గా అయితే కంప్లీటింగ్ ద స్క్వేర్ ఆ మెథడ్ పేరు వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, సేమ్ అండి, కాన్స్టెంట్ అని నడుపక పంపిస్తాము. +5 నడుపక పంపిస్తే -5. x² కోషియంట్ వచ్చేసి మనకి 4 ఉందండి. సో దాన్ని రిమూవ్ చేయాలి కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని 4తో డివైడ్ చేయాలి. డివైడ్ అబౌవ్ ఈక్వేషన్ విత్ 4. సో 4x² / 4 + 3x/4 ఈజ్ ఈక్వల్ టు -5/4. అంటే మొత్తం 4తో డివైడ్ చేస్తాము. 4 క్యాన్సిల్, x² + 3/4 × x ఈక్వల్ టు -5/4. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామండి, ఈ పార్ట్ని a + b హోల్ స్క్వేర్లో కానీ a - b హోల్ స్క్వేర్లో కానీ అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అడ్జస్ట్ చేయాలండి, a² + 2ab. సో ఇక్కడ నేను కింద రాశానండి, a² + 2 × a × b. సో ఏ ప్లేస్కి ఏమొస్తుందండి మనకి ఫస్ట్ టర్మ్ అంటే x² వస్తుంది. x², ఇక్కడ కూడా x, ఇక్కడ ఏమొస్తుందండి, x ముందు నెంబర్ ఎంత ఉంది 3/4, దీన్ని /2తో డివైడ్ చేయి. ఓకేనండి, /2/1 అంటే 3/4 × 1/2 దట్ ఈక్వల్ టు 3/4 × 2 అంటే 8. సో ఇక్కడ మీకు వాల్యూ ఎంత అండి 3/8. అంటే నువ్వు యాడ్ చేయాల్సిన టర్మ్ ఏంటి, యాడింగ్ 3/8 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3/8 ప్లస్ 3/8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5/4 ప్లస్ 3/8 హోల్ స్క్వేర్. ఓకేనండి, ఇక్కడ దాకా నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్ అంటే లాస్ట్ స్టెప్ ఇక్కడ రాసండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3/8 ప్లస్ 3/8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5/4 ప్లస్ 3/8 హోల్ స్క్వేర్. సో ఇది ఏ ఫామ్లో ఉందండి? ఏ స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. ఫ్రెండ్స్, మీకు ఏ స్టెప్లో డౌట్ వచ్చినా సరే ఈ విధంగా కంపేర్ చేసుకుని వేయండి. ఓకేనండి, కంపేర్ చేసుకుని వేస్తే ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మిస్టేక్స్ చేసేద్దండి డైరెక్ట్గా తీసుకుని ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ వేసేయడం, బి ప్లేస్లో 3/8 హోల్ స్క్వేర్ అలా వద్దండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఈ విధంగా రాసుకున్నారు అనుకోండి, ఇవి చెక్ చేసుకోకపోయినా కానీ ఇంకా మధ్యలో చూడండి ఫ్రెండ్స్, ఏ ప్లేస్ ఎంత ఉంది? ఎక్స్ ప్లస్ బి ప్లేస్ ఎంత ఉందండి? 3/8. సో ఎక్స్ ప్లస్ 3/8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5/4 ప్లస్ 3/8 హోల్ స్క్వేర్. 3/8 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ న్యూమరేటర్కి డినామినేటర్ కూడా వస్తుందండి. 3 స్క్వేర్ అంటే 9, 8 స్క్వేర్ అంటే 64. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఫ్రాక్షన్స్కి మనం చేస్తాం కదండి, ఆ విధంగా 5 ఇంటూ 64 అంటే 320 అండి. ఇంకా -320 ప్లస్ 9 ఇంటూ 4 36/4 ఇంటూ 64. ఇంకా 4 ఇంటూ 64 ఆ విధంగానే వేసాను. అంటే ఏమన్నా క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో అని, అన్ని ఈవెన్ నెంబర్సే కదా అందుకని. సో -320 ప్లస్ 36 అంటే వాల్యూ వచ్చేసి మనకి -284 అండి /4 ఇంటూ 64. సో ఇక్కడ నేను 4 టేబుల్గా క్యాన్సిల్ చేశాను అనుకోండి, అంటే ఈ విధంగా సింపుల్గా 4 7s are 28, ఇంకా 4 ఉందండి, 4 1s are 4 అంతే, -71/64. ఓకేనండి, ఎక్స్ ప్లస్ 3/8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -71/64. యాక్చువల్గా ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామని మనం ఈ స్క్వేర్ నడిపక పంపించేస్తాము. స్క్వేర్ నడిపక పంపించేస్తే ఎక్స్ ప్లస్ 3/8 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ -71/64. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వరకు చేసిన ప్రాబ్లమ్స్లో స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ వచ్చిందండి. ఏ సమ్లోనే రాగదు ఫ్రెండ్స్, నెగిటివ్ నెంబర్ వచ్చింది ఇక్కడ స్క్వేర్ రూట్ బయట, కానీ స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ అనేది మనం ఇప్పటికి వచ్చి చూడలేదు. ఇప్పుడు 10th క్లాస్లో చూడడం కూడా ఓకేనండి, మనం ఇంటర్గా చూస్తాము. స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్స్ వస్తే వాటిని ఇమేజినరీ నెంబర్స్ అంటాము. ఇక్కడ నేను చెప్పనండి, అక్కడ మీరు డెప్త్గా తెలుసుకుంటారు. జస్ట్ ఇక్కడ మాత్రం 10th క్లాస్కి ఇలాంటి నెంబర్సే ఉండవు. ఓకేనండి, ఇమేజినరీ ఊహించుకునే నెంబర్స్ అన్నట్టు అవి. ఇమేజినరీ అంటే అంతే కదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆ ఇమేజినరీ కాన్సెప్ట్ అది ఏం అవసరం లేదండి, మనం బేసిక్ కాన్సెప్ట్కి ఇది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్స్ ప్లస్ 3/8 అనేది ఒక సమ్ వాల్యూ అంతే కదండి. ఎక్స్ ప్లస్ 3/8 అనేది ఒక సమ్ వాల్యూ. ఎక్స్ అనేది ఏంటి? ఒక సమ్ న్యూమరికల్ వాల్యూ అంతే కదండి. మనం ఇప్పటి వరకు చాలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ కనిపెట్టాము. చివరిగా ఎలాంటివి వచ్చాయండి? అయితే ఇంటీజర్సో లేదా రేషనల్ నెంబర్సో లేదా రియల్ నెంబర్స్ వచ్చి అదే ఓకేనండి. రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ 1/2, 3/4, -1/2 అలాంటివి వచ్చాయి అంతే కదండి రూట్స్ అంటే మనకి. ఇప్పుడు మరి ఎక్స్ వాల్యూ మనకి ఒక రియల్ వాల్యూ, అదేవిధంగా ఇది కూడా ఒక రియల్ నెంబర్. సో అంటే ఇది టోటల్గా ఒక నెంబర్ అనుకుందాం ఓకేనండి. ఈ ఎక్స్ ప్లస్ 3/8 అనేది ఒక నెంబర్ అని అనుకుందాం, అది ఎన్ అని అనుకుందాం ఓకేనండి. ఒక నెంబర్ వచ్చింది ఓకేనండి, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈ ఎన్ స్క్వేర్ ఉంది ఓకే. ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించండి, ఏ నెంబర్నైనా సరే మనం స్క్వేర్ చేస్తే మనకి పాజిటివ్ వాల్యూ వస్తుందా, నెగిటివ్ వాల్యూ వస్తుందండి? మీరు ఒకసారి చెక్ చేయండి. ఏ నెంబర్నైనా సరే ఏ రియల్ నెంబర్నైనా సరే మనం స్క్వేరింగ్ చేస్తే కంపల్సరీగా ఏమొస్తుందండి మనకి? పాజిటివ్ వాల్యూ మాత్రమే వస్తుంది అంతే కదండి. ఇప్పుడు సపోజ్ -2 హోల్ స్క్వేర్ చేసాం, ఇది ఏమవుతుందండి? ఈ స్క్వేర్ అనేది సింబల్కి వస్తుంది, -(-) +2 × 2 4 పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ 5 స్క్వేర్ చేసావు 25 పాజిటివ్ వాల్యూ, -25 హోల్ స్క్వేర్ చేసావు 625 పాజిటివ్ వాల్యూ. ఇలాగా నువ్వు ఏ రియల్ నెంబర్ని స్క్వేరింగ్ చేసినా సరే నీకు కంపల్సరీ అవుట్పుట్ వచ్చేసి పాజిటివ్ వాల్యూ మాత్రమే వస్తుంది ఓకేనండి. కానీ మనకి ఇక్కడ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఏ వాల్యూ రావాలండి? నెగిటివ్ వాల్యూ వచ్చేలాగా మనం ఎక్స్ వాల్యూ ఎంత అనేది కనిపెట్టాలి. అదండి పాయింట్ ఇక్కడ. ఈ నెంబర్ని అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత పెడితే, ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెడితే అప్పుడు ఈ నెంబర్ని స్క్వేర్ చేస్తే అంటే ఇంకా ఈజీగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చింది మనకి 71/64. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లేస్లో నువ్వు ఏ నెంబర్ పెడితే
అప్పుడు సపోజ్ ఒక నెంబర్ పెట్టావు. ఒక నెంబర్ పెట్టుకున్నప్పుడు దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే నీకేమవుతుందండి, ఒక సమ్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్‌ని మనం n అని అనుకున్నాం. దాన్ని స్క్వేర్ చేస్తే నీకు ఏ వాల్యూ రావాలంట, నెగెటివ్ వాల్యూ రావాలంట. అసలు మనం ఏ నెంబర్‌నైనా సరే స్క్వేర్ చేస్తే నెగెటివ్ వాల్యూ వస్తుందా? ఏ నెంబర్‌కి రాదు. మరి ఇక్కడ నెగెటివ్ వాల్యూ రావాలంటే ఎలా? అంటే మనకి ఏ ఎక్స్ వాల్యూస్ ఉండవండి అలాంటివి. అంటే మనం ఇక్కడ ఏం రాస్తామంటే చూడండి ఫ్రెండ్స్, మీకు అక్కడ టెక్స్ట్ బుక్‌లో కూడా ఇచ్చారు ఈజీగా. చూడండి, ఎక్స్ ప్లస్ 3/8 హోల్ స్క్వేర్ కెన్నాట్ బీ నెగిటివ్ ఫర్ ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్. అంటే నువ్వు ఎక్స్ ప్లేస్లో ఏ రియల్ నెంబర్ పెట్టుకున్నా కానీ ఈ నెంబర్ని స్క్వేర్ చేస్తే నీకు నెగిటివ్ వాల్యూ రాదు. అందుకని చెప్పి దేర్ ఈజ్ నో రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్, అంతేనండి. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ హ్యాజ్ నో రియల్ రూట్స్. ఇక్కడ రియల్ రూట్స్ అన్న పదం కంపల్సరీ పడాలండి. రియల్ రూట్స్, నో రూట్స్ అని అస్సలు రాయకూడదు. రూట్స్ ఉంటాయి దీనికి. రూట్స్ ఉండకుండా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫామ్ అవ్వదు. కానీ ఆ రూట్స్ మనకి ఇమేజినరీ రూట్స్ ఉంటాయి. ఆ ఇమేజినరీ రూట్స్ గురించి మనం కొంచెం దాని గురించి బేసిక్ పార్ట్ చెప్పుకుంటాం 10th తర్వాత వీడియోస్లోని. ఓకేనండి. ఇక్కడ మాత్రం నో రియల్ రూట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఈ విధంగా కంబైన్స్లో చేస్తున్నప్పుడు ఈ విధంగా మధ్యలో అంటే ఇక్కడ మీకు ఈ స్క్వేర్ని ఇటుపక్క పంపించేస్తున్నాం అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ ఉందంటే ఆ నెంబర్కి మనం వాల్యూ చెప్పలేము. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి, అందుకనే స్పెషల్గా అన్నాను ఎగ్జాంపుల్స్ ఏమను. ఓకేనండి. అర్థం కాకపోతే ఒక్కసారి బ్యాక్ వచ్చి చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. ఈజీ కాన్సెప్టే. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అంటే ఎంతమంది చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు ఏ వీడియో అనేది మిస్ అవ్వరు. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.